ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయ నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2/5/2021 నుండి 8/5/2021 వరకు వారఫలాలు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రం ఒక పాదం కలిపి మేషరాశి కిందకి వర్తిస్తాయి. మేషరాశి వారికి మీరు చేసే పనులలో చురుగ్గా పాల్గొని మీరు అనుకున్నటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషను, చిరు వ్యాపారస్తులకు, చిరు ఉద్యోగస్తులకు సానుకూల వాతావరణం గోచరిస్తుంది. మాతృ సౌఖ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వారారంభంలో ఉంటాయి. తర్వాత వారమధ్యమం, వారాంతం వరకు సుఖప్రదమైన ఆలోచన సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలలో కూడా ఇదే మూలంగా మీకు ప్రారంభంలో 2 రోజులు 3 రోజులు కొంచెం ఇబ్బంది, తర్వాత మిగతా వారం అంతా సానుకూల వాతావరణం గోచరిస్తుంది. సంతానం విషయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ విద్య, వ్యాపారం, వృత్తి అన్నీ మీకు వాళ్ళ ఎదుగుదల మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. వారి మధ్య మీ మధ్య సఖ్యత వాతావరణం కూడా మీకు కించిత ఆనందాన్ని కలగజేస్తుంది. శత్రు, రుణ, రోగ ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ చేదోడు వాదోడు లభించి మీ అభివృద్ధికి వారి సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇకపోతే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీకు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కావచ్చు, వాటి బెడద తప్పి కొంత ముందడుగులు పడతాయి. ఆరోగ్యంలో పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి నానమ్మ, తాతయ్య, ఇలా చేసిన అమ్మమ్మ, తాతయ్య ఇలా వారసత్వ ఆస్తులు ఏమైనా ఉన్నా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మృతధన లాభము అంటారు. వాళ్ళ తదనంతరం వచ్చే ధనాలు కావచ్చు, ఇలాంటివి కూడా అంటే పరిపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళు నిండు 100 ఏళ్ళు జీవించిన తర్వాత వచ్చే ఆస్తులు మీ పేరెంట్స్కి కాదు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ గురించి అక్కడి నుంచి వచ్చే సంక్రమించే ఆస్తులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీకు మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. ఆయన సహకారం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. దాయాదులతో ఉన్నటువంటి చిక్కుముళ్ళన్నీ తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలము. ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రాంత ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రయాణించకపోయినా కూడాను మెయిల్స్ ద్వారా కావచ్చు, లెటర్స్ ద్వారా కావచ్చు, మీడియేటర్స్ ద్వారా కావచ్చు పనులు సానుకూలమయ్యి అందులో అభివృద్ధిని కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. మీకు చేసే వృత్తిలో ఇంతవరకు మీరు చేసిన వృత్తిలో మీకు ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. అలాగే అనుకోని లాభాలు కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ వృత్తిలోనే మీకు అనుకోని లాభాలు కూడా సానుకూల వాతావరణాన్ని కలగజేస్తాయి. మీకు నిద్రాభంగాలన్నిటివి ఈ వారం ఏమీ గోచరించట్లేదు. ఇకపోతే అశ్వని నక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని, అలాగే భరణి నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని, కృతికా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. చంద్రవృక్షాన్ని పెంచడానికి ఇంట్లో ప్రయత్నించండి. చంద్రవృక్షాన్ని ఎక్కడైనా నాటొచ్చు, కానీ దాని సంరక్షణ ఇంపార్టెంట్. ఏ వృక్షాన్నైనా, ఏ రాశి వాళ్ళ ఇలా నక్షత్రాలకు కూడా వృక్షాలు ఉన్నాయి. మీరు వ్యక్తిగత జాతకాలు పరిశీలింపజేసుకున్న తర్వాత ఆ నక్షత్ర వృక్షాలు కూడా మీ జాతకానికి సరిపడతాయా లేవా, నక్షత్రాధిపతి ఎక్కడుండో చూసి చేయాలి. ఇది ఒక కొంచెం లెంతీ ప్రాసెస్. మీరు మీ జాతకాలు తెలుసుకున్న తర్వాత మీ లగ్నానికి, రాశికి, ప్రస్తుతం నడుస్తున్న దశ, అంతర్దశ, గోచారానికి అనుగుణంగా కొన్ని వృక్షాలను మీకు చెప్పి అవి మీరు పెంచుకున్న మీకు శుభ ఫలితాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. చంద్రవృక్షాన్ని పెంచండి. మంగళవారం రోజు మీరు 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. సాయంకాలం ఈ టైంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి. రాహుకేతుగ్రస్తమైనటువంటి గ్రహాలు కాలసర్ప దోషంలో మనకు కుజుడు బయటికి వచ్చినప్పటికి కూడాను మీకు ఉన్నటువంటి అన్ని రాసుల వారికి కూడాను సమస్త యావత్ ప్రపంచానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ధర్మవేత్త అయినటువంటి ధర్మాధిపతి అయినటువంటి శని భగవంతుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి
కొన్ని సంవత్సరాలుగా రాహుకేతువుల మధ్యన వారిద్దరి మధ్యన బందీ అయిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటికి రావాలి. అప్పుడు ఈ సమాజంలో ఉన్న అస్థిరత, మన జాతకాలలో ఉన్నటువంటి అస్థిరత తొలగిపోయి సుఖజీవనం సాగుతుంది. రాహువు యొక్క దుష్పరిణామాలను ఎదుర్కోవాలంటే దుర్గామాత ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాలి అన్ని రాసుల వారును. కేతువు యొక్క దుష్పరిణామాలను మనము వాటి నుండి బయటపడాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవాలి. అందుకే నేను ప్రతి వీడియోలో మీకు మీ రాశికి సంబంధించినటువంటి మేషరాశి వారికి కుజునికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి. అలాగే రాహువుకు దుర్గామాత, కేతువుకు గణపతి ఆరాధన, ఇవి రెండు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ సమయంలో. ఇకపోతే మీరు చేయవలసింది తిరువణామల ఈశ్వరుని సూర్యముద్రలో ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఉంచి శ్వాస మీద దృష్టి పెట్టి ఓం తిరుమల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు మనసులో ఉచ్చరిస్తూ శ్రద్ధగా ధ్యానం ఆచరించండి. మీకు ఇంకా పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది అనిపించిన వాళ్ళు కేజింబావు కందుల్ని, అలాగే ఎర్రని వస్త్రాలను దక్షిణాపూర్వకంగా బ్రాహ్మణునికి మంగళవారం రోజు కుజహోరలో ప్రాతకాలమున దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి దైవారాధన చేసుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. ఈరోజు మనము 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు వృషభ రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నాము. మీకు కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందకి వర్తిస్తాయి. వృషభ రాశి వారికి మీరు చేసే పనులలో మీ కృషికి తగిన ఫలితం లభించి మీరు ఆనందమైన జీవితాన్ని, ఆనందమైన వార్తలను ఈ వారం అందిపుచ్చుకొని ఆనందంగా ఉండగలుగుతారు. ఇకపోతే మీకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగానే లభిస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమల వారికి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారికి మీకు మిశ్రమ ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. వార ప్రారంభంలో బాగుంటుంది, వార మధ్యమంలో కొంత వ్యతిరేకత, వారాంతం బాగానే ఉంటుంది. ఇక మాతృ సౌఖ్యం విషయంలో మీకు కొన్ని ఒడిదుడుకులతో కూడినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉన్నత ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. మాతృమూర్తి యొక్క ఆరోగ్యాన్ని మీరు తగు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వారం. అలాగే వృషభ రాశి వాళ్ళు మీ సంతానం విషయంలో వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం వారికి మీకు మధ్యన సత్సంబంధాలు కూడా సమృద్ధిగా ఉండి మీకు ఈ విషయంలో కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతారు. శత్రు, రుణ, రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సానుకూల వాతావరణం లభించి మీ పనులన్నీ నిర్విఘ్నంగా ఈ వారం అన్ని ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఇకపోతే మీరు మీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నిటివి తగ్గి మిశ్రమ ఫలితాలు తగు జాగ్రత్త వహిస్తూ ఉన్నంతకాలం మీకు ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది. సో జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగేయండి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు మీకు కొంచెం ఇప్పుడిప్పుడే దాటి బయటకు వస్తున్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి గారి యొక్క ప్రోత్సాహం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. అలాగే మీకు దాయాదులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. ఉన్నత విద్య, ఉద్యోగ, వాణిజ్య ప్రయత్నాలు మీకు సానుకూల వాతావరణాన్ని కలగజేస్తాయి. ఇక మీకు ఈ వారము మీరు చేసే వృత్తిలో కూడా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలను కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. మీరు చేసే వృత్తిలో నిద్ర భంగాలన్నిటికీ ఈ వారం మీకేమీ వృషభ రాశి వారికి గోచరించట్లేదు. వృషభ రాశి వారు కృతికా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. రోహిణి నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. మీరు మేడి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. మీరు వృక్షాలను బయట నాటిన వాటి సంరక్షణ చేయకపోతే మహాపాపం అంటుంది కాబట్టి
ఇంట్లో పెద్ద తొట్లు, మీడియం సైజు తొట్లు పెట్టుకొని ఇంట్లో పెంచుకొని వాటిని తులసి మొక్కల్ని ఎలా పూజిస్తామో అలా పూజించాలి. ఇలాగే మీ జీవితానికి మీ రాశికే కాదు, నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించి మీ నక్షత్రాధిపతి కూడా ఎక్కడున్నాడో చూసి బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ కూలంకుషంగా పరిశీలించి చూసి మీకు వృక్షాలను సజెస్ట్ చేయబడుతుంది. రత్నాధారణ కూడా అలాగే సజెస్ట్ చేయబడుతుంది. తద్వారా మీరు మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇకపోతే మీరు లక్ష్మీదేవిని శుక్రవారం రోజు 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలంలో తెల్లని పువ్వులతోని, పసుపు కుంకుమలతోనూ, మేడిపళ్ళు నివేదించి, బియ్యపరమాన్ని నివేదించి పూజించండి. ఇంకా మీరు చేయవలసింది హిమకృత మృణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్రప్రోక్తరం భార్గవం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 20 సార్లు పఠించండి. అలాగే మీరు పృథ్వీ ముద్రను పెట్టండి. పృథ్వీ ముద్ర అనగా ఉంగరం వేలును మడచి ఉంచి బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి మీరు రామేశ్వరం ఈశ్వరుణ్ణి మనసులోకి తీసుకొని ఓం శ్రీ రామేశ్వరీశ్వరాయ నమః అని ఒక 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు మిథున రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు మిథున రాశి కిందికి వర్తిస్తాయి. మీరు చేసే పనులలో మీకు ఈ వారం కొంచెం చిరాకు కలిగే వాతావరణం ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాల విషయంలోనూ వార ప్రారంభం మధ్యమం వరకు మిశ్రమ ఫలితాలు, వార అంతంలో కొంచెం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు కలిసి వస్తాయి. చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సానుకూల వాతావరణం. అలాగే మాతృ సౌఖ్యం విషయంలోనూ, ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలలోనూ వ్యతిరేక ఫలితాలు. సంతాన సౌఖ్యం విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళతో సత్సంబంధాలు, మాట్లాడే విధానంలో కావచ్చు, మీ వ్యవహార శైలి కావచ్చు, ఇందులో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు శత్రు రుణ రోగ ఒత్తిడి ఈ వారం కొంచెం తగ్గి కొంచెం మంచి అనుభూతులను అనుభవించగలుగుతారు. జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నట్టు వ్యక్తులతోనూ మీకు సానుకూల వాతావరణం గోచరిస్తుంది. వారి చేత మీకు లబ్ధి సమకూరనుంది. మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. సత్సంబంధాలు, మంచి బంధాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పెద్దవారికి కూడా అనారోగ్య సమస్యలు అష్టమ శని వల్ల మీకు గోచరిస్తున్నాయి. దీనివలన శనికి మీరు పూజలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడం ఉత్తమం. ఇకపోతే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. దాయాదులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలను తగ్గించండి. అటువంటి విషయాలలో వ్యతిరేక ఫలితాలే వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ నిరాశ చెందవద్దు. వెంకటేశ్వర ఆరాధనకు దగ్గరగా ఉండండి. ఫలితం లాభం రాకపోయినా నష్టమైతే రాదు. ఇకపోతే మీరు చేసే ఉద్యోగంలో, వృత్తిలో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ వారం అందులో లాభాలను కూడా మీరు చవి చూడగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి మీకేమీ ఇబ్బంది కలగజేయట్లేదు. ఇంకా మీకు మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోమేదకాన్ని ధరించండి. పునర్వసు నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. మీరు ఉత్తరేణి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. బుధవారం రోజు మధ్యాహ్నం 12:30 నుండి 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉత్తరేణి వృక్షాన్ని పెంచండి. అలాగే మీకు బుధవారం రోజు 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామాలు వినటం కానీ లేదా విష్ణువును తులసి దళాలతో పూజించడం కానీ ప్రయత్నించండి.
ఇంకా మీరు చేయవలసింది వాయుముద్రను ప్రదర్శిస్తూ చూపుడు వేలును బొటన వేలుతో నొక్కి పెట్టించి కాళహస్తీశ్వరుణ్ణి మనసులోకి తీసుకొని ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. పరిస్థితులు ఇంకా ప్రభావాలు తగ్గలేదు, తీవ్రంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు అష్టమ శనికి తైలాభిషేకాలు చేయించుకోండి. అలాగే బుధవారం బుధహోరలో ప్రాతకాలమున కేజింబావు పెసలను ఆకుపచ్చ వస్త్రాలను దక్షిణాపూర్వకంగా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానమాచరించి పూజ చేసుకొని నిర్విఘ్నంగా మీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 17 సార్లు పఠించండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి వార ప్రారంభం ఆనందదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకుంటారు. వార మధ్యము వారాంతము సమమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యము, అలాగే చిరు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కుటీర పరిశ్రమలు పెట్టుకున్న వారికి సానుకూల వాతావరణం గోచరిస్తుంది. మాతృ సౌఖ్యం బాగుంటుంది. అలాగే ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూలం. సంతానం విషయంలో ఆచితూచి వ్యవహరించిన అవసరం ఉంది. ఉన్నత పదవుల కోసం మీరు ప్రమోషన్స్ ఇటువంటి విషయంలో కొన్ని జాప్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సహాయ సహకారాలు లభించి సానుకూల అనుభవాలను అందిపుచ్చుకోగలుగుతారు, ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారికి కావచ్చు, మీకు కావచ్చు, కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలను ఇందులో చవి చూస్తారు. జాగ్రత్తగా ఉంటే అందులోంచి మీరు బయటపడగలుగుతారు. క్రానికల్ డిసీజెస్ గురించి కొంచెం కేర్గా ఉండండి. ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తగు సూచనలు తీసుకుంటూ ఉంటే మీకు ఈ వారం అందులో నుంచి బయటపడగలుగుతారు. ఇక తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే దాయాదులతో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీరు చేసే ఉద్యోగంలోనూ, అలాగే దూర ప్రయాణాలకు, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం, విద్యా నిమిత్తం చేసే ప్రయాణాలు కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇకపోతే మీకు మీ వృత్తిలో కూడాను కొంత వ్యతిరేకత గోచరిస్తుంది. ఇప్పట్లో లాభాలు అనేటివి కొంత మందకోడి గమనం గోచరిస్తున్నాయి. ఎప్పుడో చాలా రోజుల క్రితం, చాలా లాస్ట్ ఇయర్ కావచ్చు, ఒక 6 months 6 నెలల క్రితం కావచ్చు, చేసినటువంటి పనులలో పురోభివృద్ధి అనుకోని లాభాలు ఏవైనా వస్తాయంటే అటువంటి అవకాశాలు కొంచెం ఆశాజనకంగా గోచరిస్తున్నాయి. నిద్రాభంగాలు అనేటివేమీ ఈ వారం మీకు గోచరించట్లేదు. ఇకపోతే మీరు పునర్వసు ఒక పాదం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలాన్ని ధరించండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పచ్చని ధరించండి. మీరు మోదుగ వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. సోమవారం రోజు 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరు రుద్రాభిషేకాలు, ఈశ్వరాభిషేకాలు, ఈశ్వర దర్శనాలు, ఈశ్వరార్చనలకు దగ్గరగా ఉండండి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని చెప్పుకున్నాం కదా, మీకు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు, మీరు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి మిశ్రమ ఫలదాతగా ఉన్నాడు కాబట్టి సమాజంలో ఉన్న వ్యక్తులతోనూ మీ జీవిత భాగస్వామితో కూడా మిశ్రమ ఫలితాలే కాబట్టి మీరు శనేశ్వర స్వామికి ప్రదక్షిణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు వినడం, చదవడం మీకు ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇకపోతే మీరు పాటించవలసింది ఈ వారం అంతాను తిరువణాక్వాల ఈశ్వరుణ్ణి వరుణముద్ర చిటికిన వేలును బటన వేలుతో నొక్కి పెట్టి ఉంచండి. ఓం తిరువణాక్వాల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే మీరు ఈశ్వరుని నామాలతో పాటు దుర్గా
ఆరాధన కూడా చేయండి. రాహుదోషానికి ఇప్పుడు రాహుకేతువులు మధ్య మనకు శని, గురువు, ధర్మవర్తి, దేవగురువు వీళ్ళిద్దరూ ఉన్నారు. వీరి ప్రభావంతోనే ప్రపంచం మొత్తం తల్లకిందులైపోతుంది. వీరి ప్రభావం నుంచి బయటపడాలంటే ఇద్దరు ఉచ్చరాశిలోనే ఉన్నారు. వృషభంలో రాహు ఉన్నాడు, కేతువు వృచ్చికంలో ఉన్నారు. వీరి ప్రభావాలు, దుష్ప్రభావాలను తట్టుకోవాలంటే మీరు ఎక్కువగా దుర్గామాతను రాహువుకు శాంతిగాను, వినాయకుడిని కేతువుకు శాంతిగాను ఆరాధించడం ఉత్తమమైన మార్గం, శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు సింహరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి కిందికి వర్తిస్తాయి. సింహరాశి వారికి మీరు చేసే పనులలో ఉత్తమమైన అభివృద్ధిని చవి చూడగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ చిరు ఉద్యోగస్తులకు, వ్యాపారులకు సానుకూలమైన వాతావరణం. మాతృ సౌఖ్యం బాగుంటుంది. అలాగే పితృ సౌఖ్యం కూడా బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యం విషయంలో కావచ్చు. ఇంతవరకు కొంత ఇబ్బందులు గోచరించిన రాహుగ్రస్తమైన కుజుడు చాలా ఇబ్బందులు కలిగాయి మాతృపితృదేవతలకు. దానితోటి ఇప్పుడిప్పుడే బయటపడే సింహరాశి వాళ్ళు తల్లి తండ్రి గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాళ్ళ ఆశీర్వాదము మీకు లభిస్తుంది. ఇకపోతే సింహరాశి వారికి సంతాన సౌఖ్యం బాగుంటుంది. వాళ్ళ అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు, సమాజంలో ఉన్నత వర్గం వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభించి అభివృద్ధికి ఒక మెట్టు పడ్డట్టుగా మీకు ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, అలాగే ఇంట్లో ఎల్డర్స్కు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, కొంచెం తగ్గుముఖం పెట్టి ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. దాయాదులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలన్నీ సానుకూల వాతావరణం గోచరిస్తుంది. అలాగే మీకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఉత్తరాల ద్వారా, మెయిల్స్ ద్వారా, వీటి ద్వారానే మీ పనులు అయ్యి మీరు సఫలీకృతమై విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇంకా మీ చేసే వృత్తిలో కూడా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఇందులో అనుకోని లాభాలను కూడా చవి చూడగలుగుతారు. మీకు నిద్రాభంగాలు అనేటివి వార ప్రారంభంలో ఉన్నాయి. వార మధ్యమం, వారాంతం సుఖదాయకంగా నిద్రాభంగాలు ఏవి లేకుండా ఆనందమయ జీవితాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఇకపోతే సింహరాశి వాళ్ళు ఓం జపాకుసం సంకాశం కాశ్యపేయం మహోదుతిం తమోరిం సర్వపాపగ్నం పురంతోష్మి దివాకర్మణ ఈ మంత్రాన్ని 6 సార్లు ఉచ్చరించండి. ఆదివారం రోజు 4:30 నుండి సాయంకాలం 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. మీరు తెల్లజిల్లేడు వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. అలాగే మీ నక్షత్రాలు కూడా రాశికే కాకుండా నక్షత్రాలకు కూడా వృక్షాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని మీ లగ్నాధిపతికి వృక్షం ఏంటి, మీ రాశాధిపతి నక్షత్రం పెంచవచ్చా లేదా, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో, వేరే మీ దశలను బట్టి వేరే వృక్షాలు ఏమైనా పెంచాలా, ఇవన్నీ చూయించుకొని పెంచడం. ఎక్కడంటే అక్కడ నాటేసి వదిలిస్తే వాటి సంరక్షణ చేయకుండా ఆ ఎయిర్ మీరు ఆ గాలి ఇంట్లో తగులుతూ ఉంటే మీకు చాలా మంచిది. ఎక్కడో నాటి వస్తే మీకు ఎటువంటి ఫలితం లేదు, ఇంకా పాపం కూడా వస్తుంది. వేరే వాళ్ళు వాటికి నీళ్లు పోయాక అవి అలాగే నిద్రపోయాయి అనుకోండి, దేవవృక్షాలు, మీకు పాపం వస్తుంది. మీరు ఇంట్లోనే సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద కుండల్లోనైనా, ఇప్పుడు అపార్ట్మెంట్ వ్యవస్థ వచ్చిందంతా, పెంచి రోజు పూజించండి. తులసి మొక్కను పూజించినట్టు పూజించండి. తద్వారా మీరు మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మఖా నక్షత్రం వాళ్ళు మీరు గోమేదకాన్ని, పుబ్బా వాళ్ళు వజ్రాన్ని, ఉత్తర వాళ్ళు కెంపును ధరించండి. మీరు ఈ వారం గోధుమ నూకతో చేసినటువంటి చూర్ణం కేసరిని, ఎర్ర గోధుమ నూకతో చేసినటువంటి కేసరిని సూర్యహోరలో ప్రాతకాలమున, ఆదివారం ప్రాతకాలమున సూర్యహోరలో సూర్యభగవానునికి నివేదించి ఇంటిల్లిపాది స్వీకరించండి. బయటికి ఎవరికి ఇవ్వకండి. సూరు దాటకూడదు సూర్యప్రసాదము. అలాగే ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్టండి, పర్వాలేదు. ఇక మీరు
ఈశ్వరాభిషేకాలకు, ఈశ్వర పూజలకు దగ్గరగా ఉండండి. అలాగే మీరు కూడాను కేతువుకు వినాయక ఆరాధన, కేతువు యొక్క స్తోత్రాలు పఠించడం, తద్వారా మీకు చతుర్థంలో సింహరాశికి 4వ ఇంట్లో ఉన్న కేతువుతో ఇంట్లో వచ్చే అలజడులు, ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో జరిగే అలజడులు తొలగిపోతాయి. అలాగే దశమ భావంలో ఉన్నటువంటి రాహువుతో ఉన్నటువంటి సింహరాశికి ఇబ్బందులు, మీ దశమ కేంద్రం అంటే ఉద్యోగ స్థానంలో ఉంటే ఇబ్బందులు తొలగడానికి రాహు శ్లోకాన్ని పఠించండి. రాహువుకు అధిదేవత అయినటువంటి దుర్గామాత ఆరాధన చేయండి. దీని మూలంగా సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీరు తిరువణామల ఈశ్వరుని సూర్యముద్రలో ధ్యానించండి. ఉంగరం వేలు, బొటన వేలు కలిపి ఉంచి ఓం తిరువణామల ఈశ్వరాయ నమః అనే శ్వాస మీద దృష్టి పెట్టండి. 5 నిమిషాలు ధ్యానించండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు కన్యా రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యారాశి కిందికి వర్తిస్తుంది. కన్యారాశికి ఈ వారం మీరు చేసే పనులలో ఒత్తిడంతా నిరోధించబడి తగు మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. దైవ సహకారం కూడా మీకు సానుకూల ఫలితాలను అందిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూల వాతావరణాన్ని కలగజేస్తాయి. మీకు సంతాన సౌఖ్యం బాగుంది. వారి విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఆనందాన్ని కలగజేస్తుంది. శత్రు, రుణ, రోగ ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు సత్సంబంధాలు కలిగి వారి ద్వారా లబ్ధి కూడా చేకూరగలదు. మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కూడా తగ్గి కించిత్ ఆనందాన్ని కూడా మీరు అందిపుచ్చుకోగలుగుతారు. తండ్రి గారి యొక్క ప్రోత్సాహం బాగా లభిస్తుంది. వారి సలహా కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చే లాభాలు కావచ్చు మీకు కొంచెం ఆనందాన్ని కలగజేస్తాయి. దాయాదులతో ఉన్నటువంటి తగాదాలన్నీ, గొడవలన్నీ తీరిపోయి ఆస్తి తగాదాలలో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి మానసిక ఆనందం కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం స్వప్రయోజనం చేసే ప్రయాణాలు చేయకపోయినా ఉత్తర ప్రకృతుల ద్వారా మీకు ఆ ఫలితాలన్నీ, పనులన్నీ సానుకూలంగా సాగి మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. ఇంకా మీకు సినీ ఫీల్డ్లో ఉన్న వారికి కొను, అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవసాయం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే వడ్డీ వ్యాపారస్తులకు కూడాను మంచి లాభదాయకమైనటువంటి సమయం ఈ సమయం. మీరు చేసే వృత్తిలో కూడా మంచి ఫలితాలను, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలు అనేటివి కన్యారాశి వారికి వార ప్రారంభంలో సమ ఫలితాలు, వారం మధ్యమం అధమ ఫలితాలు, వారాంతం సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీకు అనుకోని లాభాలు మీ వృత్తిలో ఇప్పట్లో అనేటివి ఏవి పెద్దగా గోచరించట్లేదు. అలాగే నిద్రాభంగాలు అనేటివి మీకు ఈ వారం ఏమీ కనిపించట్లేదు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు కెంపును ధరించండి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. మృగశిర, చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి. మీరు ఉత్తరేణి వృక్షాన్ని కన్యారాశి వారి ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. అలాగే విష్ణు సహస్రనామాలను చదవండి, వినండి. తులసీ దళాలతో విష్ణువును పూజించండి. ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామహం అనే మంత్రాన్ని 17 సార్లు ధ్యానించండి. బుధవారం రోజు మీకు 12 గంటల నుండి 1:30 వరకు మధ్యాహ్నం రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో మీరు పృథ్వీ ముద్ర, ఉంగరం వేలును బొటన వేలుతో నొక్కి పెట్టుంచి ఓం రామేశ్వరేశ్వరాయ నమః అని మనసులో స్మరిస్తూ 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు ఈ వారం చేయవలసింది, ఫలితాలు ఇంకా క్షీణంగా ఉన్నాయి, ఉన్నతమైన ఫలితాలను పొందలేకపోతున్నాము అనిపించిన వాళ్ళు మాత్రం ఆకుపచ్చ వస్త్రాన్ని, అలాగే పెసలను, కేజింబావు పెసల్ని దక్షిణాపూర్వకంగా బుధవారం బుధ హోరలో ప్రాతకాలంలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి
ఇంటికి వచ్చి తలస్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మేము ఈ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు తులారాశి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. తులారాశి వారికి మీరు చేసే పనులలో జాప్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళకు కావచ్చు, మీకు కావచ్చు, పొంచి ఉండే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలు వహించండి. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. సోదర సౌఖ్యము, చిరు వ్యాపారస్తులకు, కుటీర పరిశ్రమలో ఉన్న వారికి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, చిన్న ఉద్యోగంలో ఉన్నవారికి కూడాను సానుకూల వాతావరణం గోచరిస్తుంది. మాతృ సౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం అధికంగా ఉంది. సంతాన సౌఖ్యం విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వారి విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం ఏదైనా కావచ్చు. మీకు శత్రు, రుణ, రోగ ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ విభేదాలు తొలగిపోయి సామరస్య వాతావరణము మిశ్రమ ఫలితాలను అందజేస్తుంది. అలాగే మీకు భూ సంబంధమైన వివాదాలలో ఈ వారం తగు జాగ్రత్త వహించండి. మీకు మీరు చేసే వృత్తిలో వార ప్రారంభం సానుకూలం, వార మధ్యమం సానుకూలం, వారాంతం కొంచెం వ్యతిరేక ఫలితాలు గోచరిస్తుంది. తులారాశి వారికి మీరు చేసే వృత్తిలో మాత్రం సానుకూల వాతావరణం ఉంటుంది. అభివృద్ధిని అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి ఈ వారం మీకు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం నలతగా అనిపిస్తుంది. కాబట్టి దైవ నామాన్ని మీరు శరణు వేడిన ఆ దైవానుగ్రహంతో ఇందులో నుంచి కూడా బయటపడగలుగుతారు. ఇక మీరు చేయవలసింది హిమకురుందం మృణాలాభం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తరం భార్గవం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం శుక్రహోరలో పఠించండి. శుక్రహోరలో టైం లేని వాళ్ళు ప్రాతకాలంలో శుక్రవారం పూజలో ముగించండి. శుక్రవారం రోజు 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో, పసుపు కుంకుమలతో ఆరాధించండి. మేడి వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. మేడి ఫలాలను నివేదించండి. అమ్మవారికి బియ్య పరమాన్నం నివేదించండి. మీరు అష్టమ రాహు ప్రభావము, మీ ద్వితీయ స్థానమైనటువంటి వృచ్చికంలో కేతు ప్రభావం ఉంది. కేతువుకు వినాయకుడిని ఆరాధించండి. కేతు స్తోత్రాలు పఠించండి. అష్టమ రాహువుకు రాహు స్తోత్రాలు పఠించండి. దుర్గా ఆరాధన చేయండి. దీని మూలంగా వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ మీకు సానుకూలంగా తీరిపోతాయి. ఇంకా మీరు చిత్తా వాళ్ళు పగడాన్ని ధరించండి. స్వాతి వాళ్ళు గోమేధకాన్ని ధరించండి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు కనకపుష్యరాగాన్ని ధరించండి. మీరు వేయవలసిన ముద్ర వాయు ముద్ర. చూపుడు వేలును బొటన వేలుతో నొక్కిపెట్టి ఉంచి కాళహస్తీశ్వరుని మనసులోకి తీసుకొని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనేసి ధ్యానం ఆచరించండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అష్టమ కుజ ప్రభావం ఉంది. మీ రాశాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. విపరీతమైనటువంటి చిక్కుముళ్ళు కలిగిన వాతావరణం గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా అర్ధాష్టమ గురు ప్రభావం చేత అంతంత మాత్రంగా ఉన్నాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి సానుకూల వాతావరణం. మీకు ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు, మాతృ సౌఖ్యం విషయంలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం విషయంలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం. వాళ్ళ ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపారాలలో కూడా మందగమనం గోచరిస్తుంది. అలాగే మీకు మీ జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సానుకూల వాతావరణం గోచరిస్తుంది. వారితోటి మీకు లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు, రుణ, రోగ ఒత్తిడి విషయం కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క విశేషించి మాతృస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వార ప్రారంభం నుండి తగ్గుముఖం పడుతూ
మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా క్రానికల్ డిసీజెస్ లాంటివి కంట్రోల్ అయ్యి ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, సహకారం బాగుంటుంది, దాయాదులతో ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గుముఖం పడుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విభేదాలు కూడా తొలగిపోయి మంచి వాతావరణం నెలకొంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ తేలిపోతాయి. దూర ప్రాంతాలకు వెళ్లకుండానే మీకు కావలసిన పనులను సకాలంలో కార్యరూపం దాల్చుతాయి. మీరు చేసే వృత్తిలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలను కూడా ఇందులో అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి మీకు ఇబ్బంది కలగజేయట్లేదు. మీరు కుజునికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మంగళవారం రోజు 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది సాయంకాలం. ఈ టైంలో రాహువుకు కేతువుకు వినాయక ఆరాధన, అలాగే రాహువుకు దుర్గా ఆరాధన చేయండి. మీ దశకి మీ రాశి అధిపతి కుజునికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత, ఈయన ఆరాధన ఖచ్చితంగా చేయండి. వీరిని ఎర్రని పుష్పాలతో పూజించండి. అలాగే చంద్రవృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మీరు 7 సార్లు పఠించండి. అలాగే మీరు విశాఖ నక్షత్రం వల్ల కనకపుష్యరాగాన్ని ధరించండి. అనురాధ నక్షత్రం వాళ్ళు నీలాన్ని ధరించండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పచ్చని ధరించండి. ఇంకా మీరు పెంచే చంద్రవృక్షాన్ని ఇంట్లోనే పెంచండి. ఎక్కడంటే అక్కడ పెంచి వదిలేస్తే లేని పాపం తగులుకుంటుంది. మీ రాశికి సంబంధించిన వృక్షాన్ని తులసి మొక్కతో సమానంగా పూజించాలి. అప్పుడే మీకు దాని వాయువులు ఇంట్లోగా ప్రసరిస్తుంటే అవి మీరు పీల్చుకోవటం మూలంగా మీకు సమస్యలకు పరిష్కారం అవుతుంది. అలాగే వ్యక్తిగత జాతకాలను పరిశీలింపజేసుకుంటే రాశి వృక్షాలే కాకుండా నక్షత్ర వృక్షాలు ఉంటాయి. ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉండో, లగ్నం ఏంటి, లగ్నాధిపతి ఎక్కడ ఉందో, మీ దశలు ఏంటి, ఏ వృక్షాలు మీకు కరెక్ట్గా పడతాయని చూసి ఇంకా నిర్ణయిస్తాము. కావాలనుకున్న వాళ్ళు అందిపుచ్చుకోగలరు. అలాగే మీరు వరుణ ముద్రను పాటించండి. చిటికెన వేలిని బటన వేలితో నొక్కి పెట్టి ఉంచి ఓం తిరువనాకు వల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శోభ 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు ధనుర్రాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి కిందకి వర్తిస్తాయి. ధనుర్రాశి వారికి మీరు చేసే పనులలో వ్యతిరేక ఫలితాలు గోచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూర్తి రీత్యా సువర్ణమూర్తి కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. సోదర సౌఖ్యం బాగుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సానుకూల వాతావరణం. మాతృ సౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ లోపాలు, వ్యతిరేక ఫలితాలు. సంతాన సౌఖ్యం విషయం బాగుంటుంది. వారి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వారితో మీ సత్సంబంధాలు, సానుకూల వాతావరణం. శత్రు, రుణ, రోగ ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మిశ్రమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు మంచి అభివృద్ధి అనేది మిశ్రమ ఫలితాలను అందించే అవకాశాలు ఉన్నాయి. సత్సంబంధాలు పర్వాలేదు, మంచి అవకాశాలు కలగనైతే కలుగుతాయి. మరీ ఎక్కువ కాదు, పర్వాలేదు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు కావచ్చు. మిశ్రమ ఫలితాలను వార ప్రారంభం, వార మధ్యమం, వారాంతం సానుకూల ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ధనురాశి వారు మీరు చేసే వృత్తిలో కావచ్చు, మీ వ్యాపార నిమిత్తం కావచ్చు, మీ వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం కావచ్చు, చేసే దూర ప్రయాణాలు మీరు వెళ్లకుండానైనా కూడా మీకు సానుకూలంగా ఆ పనులు నిర్విఘ్నంగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాయాదులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. అలాగే మీకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అలాగే సినీ పరిశ్రమలలో ఉన్న వాళ్ళకు కావచ్చు, మిలిటరీ, ఆర్మీ ఆఫీసర్స్, అఫీషియల్ ర్యాంకులో ఉన్న వాళ్ళు కావచ్చు, పొలిటికల్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, మంచి ఫలితాలను మీరు ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. ఇంకా మీరు చేసే వృత్తిలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. ధనుర్రాశి వారికి అనుకోని లాభాలు అనేటివి కూడా మీకు కించిత ఆనందాన్ని కలగజేస్తాయి. నిద్రాభంగాలు అనేటివి మిశ్రమ ఫలితాలను కలగజేస్తున్నాయి.
మీరు మూలా నక్షత్రం వాళ్ళు వైఢూర్యాన్ని ధరించండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని ధరించండి. ఉత్తరాషాఢ వాళ్ళు కెంపును ధరించండి. మీరు రావి వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి. ఎక్కడంటే అక్కడ నాటి వదిలివేయకండి, పాపం వస్తుంది. నాటడమే కాదు, పెంచడము, తులసి మొక్కతో సమానంగా పూజించటము, ఆ వాసన వాయువులు మన ఇంట్లో ప్రవేశించి ఆ గాలి మనం పీల్చడము, ఇంత జరిగినప్పుడే మీకు ఫలితాలు వస్తాయి. ఎక్కడంటే అక్కడ నాటి వదిలేస్తే పాపం వస్తుంది. ఎంత పాపం అంటే పిల్లల్ని కని వదిలేసినంత పాపం వస్తుంది. అలాగే మీకు ఈ వారం దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తనుమమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 16 సార్లు పఠించండి. గురువారం రోజు మీకు మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 నుండి గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దత్తాత్రేయ మంత్రాన్ని మనసులో స్థిరంగా పఠించండి, లేదా మీ ఇష్ట గురువుని తీసుకోండి. దత్తాత్రేయుడైతే శుభం, ఇంకా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మీకు ఈ సంవత్సరం అంతా కూడాను కుంభరాశిలో 3వ స్థానంలో గురువు వ్యతిరేక ఫలదాత, మిశ్రమ ఫలదాత. మీరు గురువును ఆశ్రయించడం ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మీకు ధనురాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈశ్వర దర్శనాలు, ఈశ్వర అభిషేకాలు చేసుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర దర్శనాలు చేసుకోవడం మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీకు ఈ వారం అంతాను ఇంకా పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది, మంచి ఫలితాలు సానుకూలంగా అవ్వలేదనుకున్న వాళ్ళు పసుపు పచ్చ వస్త్రాన్ని, కేజింబాబు శనగల్ని దక్షిణాపూర్వకంగా బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి గురువారం గురుహోరలో ప్రాతకాలమున ఇంటికి వచ్చి స్నానం ఆచరించి దీపారాధన చేసి మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. సూర్య ముద్రను పాటించండి. ఉంగరం వేలు బటన్ వేలు కలిపి ఉంచి తిరువణామలై ఈశ్వరాయ నమః, ఓం తిరువణామలై ఈశ్వరాయ నమః అని శ్వాస మీద దృష్టి పెట్టండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు మకర రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము. మకర రాశి వారికి వారం మీరు చేసే పనులలో సానుకూల వాతావరణం గోచరిస్తుంది. ఏలాంటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. వ్యయాధిపతి అయినటువంటి గురు మహానుభావుడు ఇప్పుడు 2వ స్థానంలో మీకున్నాడు. కుటుంబ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇంకా మీకు సోదర సౌఖ్యము, అలాగే కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కూడా మిశ్రమ ఫలితాలు. మాతృ సౌఖ్యం బాగుంటుంది. ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూల వాతావరణం కలగజేస్తుంది. అలాగే మీ వ్యయాధిపతి అయినటువంటి గురు వీక్షణ మాతృస్థానాధిపతి అయినటువంటి కుజుని చూడడం మూలంగా మాతృమూర్తికి అనారోగ్య సమస్యలు గతంలో మీరు బేర్ చేసి ఉండాలి. వాళ్ళు పెద్ద గండం నుంచే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఇకపోతే మకర రాశి వారికి మీ ఇంట్లో మీ సంతానం వారి యొక్క అభివృద్ధి కూడా కించిత్ మీకు ఆనందానికి దోహదపడుతుంది. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ వార ప్రారంభం వ్యతిరేకం, వార మధ్యమం, వారాంతం సుఖప్రదం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవాళ్ళకు కావచ్చు, మీకు కావచ్చు, తగ్గుముఖం పడతాయి. కించిత ఆనందాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశి వారికి తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. దాయాదులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం మీరు చేసే ప్రయాణాలు, ప్రాజెక్టులు సానుకూల వాతావరణం కలగజేస్తాయి. కోర్టు వ్యవహారాలు తీరతాయి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు సానుకూల వాతావరణాన్ని కలగజేస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో కూడా మంచిని అభివృద్ధిని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోని లాభాలు కూడా మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వారం అంతా ఇదిగా లేవు. ఇకపోతే మీకు మకర రాశి వారికి నిద్రాభంగాలు అనేటివి ఈ వారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ దేవుణ్ణి మీరు వెంకటేశ్వర స్వామి నామాలను పఠించడం, వినడం, వెంకటేశ్వర ఆరాధనకు దగ్గరగా ఉండడం, శివారాధన, ఈశ్వరాభిషేకాలు చేయించుకోవడం, అలాగే మీకు
పంచమ క్షేత్రంలో ఉన్నటువంటి రాహువు, ఉచ్చులో ఉన్నటువంటి రాహువుకు దుర్గా ఆరాధన ఉపాసన చేయటం, మీ లాభస్థానంలో మీకు కుజుడు కేతువు ఉండడం మూలంగా ఈ కేతువును కూడా మీరు వినాయకుడిని ఆరాధించటం వల్ల, కేతు శ్లోకాలు చేసుకోవడం వల్ల లాభాలు కూడా సవ్య మార్గంలోకి వస్తాయి. ఇకపోతే మీరు నీలాంజనం సమాభాసం రఘుపుత్రమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని 19 సార్లు పఠించండి. ఉత్తరాషాఢ వాళ్ళు కెంపును ధరించండి. శ్రవణం వాళ్ళు ముత్యాన్ని ధరించండి. ధనిష్ట వాళ్ళు పగడాన్ని ధరించండి. మీరు జమ్మి వృక్షాన్ని ఇంట్లో పెంచండి. అలాగే పృథ్వీ ముద్ర ఉంగరం వేలు బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరేశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. శనివారం రోజు మీకు 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో పఠించడానికి ప్రయత్నం చేయండి. జమ్మి వృక్షాన్ని పెంచండి. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు కుంభరాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. కుంభరాశికి మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి కుంభరాశి కిందకి వర్తిస్తాయి. మీరు చేసే పనులలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే మీకు ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కించిత ఆనందాన్ని కలగజేస్తాయి. సోదర సౌఖ్యం బాగుంటుంది. కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, చిరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు సానుకూల వాతావరణం. మాతృ సౌఖ్యం మిశ్రమ ఫలితాలు. అలాగే ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు మిశ్రమ ఫలితాలు. సంతాన సౌఖ్యం బాగుంటుంది. వారితో సత్సంబంధాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి మిశ్రమ ఫలితాలను కలగజేస్తుంది వారం అంతాను. అలాగే జీవిత భాగస్వామితోనూ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మీకు ఉన్నటువంటి విభేదాలు తొలగి సత్సంబంధాలు ఏర్పడి మంచి లాభాలను వారి ద్వారా మీకు, మీ ద్వారా వాళ్లకు సమకూరగలవు. మీ ఇంట్లో ఎల్డర్స్ కానీ మీకు కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా తండ్రి గారితో సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. వారి ఆరోగ్యం బాగుంటుంది. మీకు కోర్టు వ్యవహారాలన్నీ సానుకూలంగా మారతాయి. ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు చేయకపోయినా ఉత్తర ప్రకృతుల ద్వారా అయినా సానుకూల వాతావరణం గోచరిస్తుంది. అలాగే మీకు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా, ల్యాండ్స్కి సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి కూడా తీరి మంచి లబ్ధిని పొందగలుగుతారు. ఇకపోతే మీకు ఈ వారం అంతాను మీరు చేసే వృత్తిలో కూడా మంచి అభివృద్ధిని పొందుకోగలుగుతారు. అనుకోని లాభాలను కూడా మీరు ఈ వృత్తిలో అందుకొని ఆనందాన్ని చవిచూడగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి ఏవి కుంభరాశి వారికి ఈ వారం కనిపించటం లేదు. కుంభరాశి వాళ్ళు నీలాంజనం సమాభాసం రఘుపుత్రమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని శనివారం రోజు శని హోర 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో పఠించండి. ఈ సమయంలో 19 సార్లు పఠించండి. ఇలా కుదరని వాళ్ళు ప్రాతకాలం పూజలు ముగించండి. మీరు వాయుముద్రను ప్రదర్శించండి. చూపుడు వేలును బొటన వేలుతో నొక్కి పెట్టించి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని మనసులో 5 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనాలు, ఈశ్వర దర్శనాలకు దగ్గరగా ఉండండి. అభిషేకాలకు దగ్గరగా ఉండండి. పరిస్థితుల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉందనుకున్న వాళ్ళు బ్లూ వస్త్రాలను కానీ, నల్లటి వస్త్రాలను కానీ, కేజింపావు నువ్వులతో దక్షిణతోటి బ్రాహ్మణునికి దానంగా శనివారం శని హోరల ప్రాతకాలంలో దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి మేము ఈ కార్యక్రమాలలో దైవ పూజ అనంతరం నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. జమ్మి వృక్షాన్ని పెంచండి. వృక్షాన్ని ఎక్కడంటే అక్కడ పెంచి వదిలేయకండి. దానివల్ల పాపాలు వస్తాయి. ఇంట్లో పెంచడానికి ప్రయత్నం చేయండి. అపార్ట్మెంట్ వ్యవస్థలో పెద్ద కుండీలలో పెట్టుకోవచ్చు. తులసి మొక్కతో సమానంగా పూజించినప్పుడే దాని ప్రభావం మీ మీద చూపుతుంది. వ్యక్తిగత జాతకాలు చూయించుకున్న మీ నక్షత్రానికి సరిపడ వృక్షాలను కూడా సూచిస్తాము. ఆ నక్షత్రాధిపతికి ఆ వృక్షం పెట్టుకోవచ్చా లేదన్నది కూడా ఇంకా డెప్త్కి వెళ్ళి చూడాలి. మీ దశలను బట్టి, మీ లగ్నాధిపతి స్థితిగతులను, రాశ్యాధిపతి నక్షత్రాధిపతి స్థితిగతులను బట్టి
వృక్షాలను నిర్ణయించడం జరుగుతుంది. శుభం. 2/5/2021 నుండి 8/5/2021 వరకు జరుగు మీనరాశి యొక్క వారఫలాలు తెలుసుకుందాము. పూర్వభాద్ర నక్షత్రం 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపి మీనరాశి కిందకి వర్తిస్తాయి. ఈ వారం మీ రాశి అధిపతి మీకు వ్యయస్థానమైనటువంటి కుంభంలో సువర్ణమూర్తిగా ఉన్నారు కావున మిశ్రమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, అర్ధాష్టమ కుజ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు. అలాగే సోదర సౌఖ్యము, కుటీర పరిశ్రమలు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొంత వ్యతిరేకత అని కూడా చెప్పుకోవచ్చు. మీకు మాతృ సౌఖ్యము, ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపారాలలో మంచి లబ్ధి చేకూరనుంది. సంతానం విషయంలో సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. వాళ్ళ విద్యా ఉద్యోగం వ్యాపారం సత్సంబంధాలు మీకు బాగుంటాయి. శత్రు రుణ రోగ ఒత్తిడి తొలగిపోతుంది. జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ మిశ్రమ ఫలితాలు. అలాగే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎల్డర్స్కి కావచ్చు మీకు కావచ్చు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకున్న దైవ బలంతో బయటపడగలుగుతారు. మీరు చేసే వృత్తిలో అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, విద్యా నిమిత్తం అనేటివి కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమం. ఉత్తర పరిస్థితుల ద్వారా కొంచెం మిశ్రమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. దాయాదులతో ఉన్నటువంటి తగాదాలన్నీ తీరిపోగలుగుతాయి. మిశ్రమ ఫలితాలు ఇందులో కూడా ఉన్నాయి. అలాగే తండ్రి గారి యొక్క సహాయ సహకారాల మిశ్రమ ఫలితం. మరి ఆరోగ్యాన్ని కూడా ఒక గంట మీరు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు వ్యవహారాలు తగ్గుముఖం పడతాయి. కేసులకు వీటికి కొంచెం దూరంగా ఉండండి. తగాదాలన్నీ సానుకూలంగా తీరిపోగలుగుతాయి. మిశ్రమ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇక మీరు చేసే వృత్తిలో మంచి లాభాలు అన్నటివి ఇందులో కూడా మిశ్రమ ఫలితాలనే అందిపుచ్చుకుంటారు. అనుకోని లాభాలు అన్నిటివి కొంచెం లేటుగా అయినా అందిపుచ్చుకోగలుగుతారు. నిద్రాభంగాలు అనేటివి మీకు ఈ వారం ఏమీ గోచరించట్లేదు మీనరాశి వారికి. పూర్వభాద్ర వాళ్ళు కనకపుష్ప రాగాన్ని, ఉత్తరాభాద్ర వాళ్ళు నీలాన్ని, రేవతి నక్షత్రం వాళ్ళు పచ్చను ధరించండి. దేవానాంచి ఋషినాంచి గురుకాంచిన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తను మామ బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మీరు 16 సార్లు గురువారం రోజు పఠించండి. గురువారం రోజు మీకు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. మీ రాశిధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశికి వ్యయరాశి అయినటువంటి కుంభంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తారు కాబట్టి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే మీరు రావి చెట్టుని ఇంట్లో పెంచండి. ఇంట్లో పెంచడానికి వీలు పడని వాళ్ళు ఎక్కడంటే అక్కడ నాటు వదిలేయొద్దండి, చాలా పాపం వస్తుంది. అపార్ట్మెంట్ వ్యవస్థలో పెద్ద పెద్ద తొట్లలోనైనా పెంచుకోవచ్చు. ఆ గాలి ఇంట్లో తగలడం వల్ల, అది మీరు పీల్చడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తులసి చెట్టుకి ఎంత స్థానం ఇస్తామో రావి చెట్టుకు కూడా అదే స్థానం ఇచ్చి పూజించండి. ఇంకా మీరు చేయవలసిన ముద్ర వరుణ ముద్ర. చిటికిన వేలు బొటన వేలుతో నొక్కి పెట్టించి ఓం తిరువనాకవళి ఈశ్వరాయ నమః అని మనసులో స్మరిస్తూ 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది అనుకున్న వాళ్ళు పసుపు వస్త్రాన్ని, కేజీంబావు శనగల్ని, అలాగే దక్షిణాపూర్వకంగా గురువారం గురుహోరల ప్రాతకాలమున బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఉచించుకొచ్చి స్నానం ఆచరించి పూజ నిర్వర్తించుకొని మీ కార్యక్రమాలలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. శుభం. నేను మీకు ప్రతి వీడియోలో ప్రతి రాశి వారికి ఈశ్వరుణ్ణి ముద్రను చెప్తున్నాను. ఈ ముద్రలకి ఈశ్వరునికి సంబంధం ఏంటి? ఈ భూమండలానికి రేఖాంశాలు, అక్షాంశాలని ఊహారేఖలు ఉన్నాయి కదా. మనకి చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్లో చదివింటాం. 5వ తరగతి లోపే వచ్చేసి ఉంటాయి. సామాన్యంగా అందరికీ నెట్లో కొట్టినా మీకు తెలిసిపోద్ది. ఒకవేళ గుర్తు లేకుంటే అక్షాంశాలు రేఖాంశాలు ఏంటంటే మీకు నెట్లో కొడితే తెలిసిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్. ఒకే రేఖాంశం పైన కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు పంచభూతాత్మకమైన శైవ క్షేత్రాలను నిర్మించారు మన ఋషులు. పంచభూతాలంటే నీరు,
అగ్ని, వాయువు, అలాగే శబ్దం, భూమి, వీటితోనే మన శరీరం తయారైంది. కాబట్టి ఈ తత్వాలతో కూడినటువంటి శైవక్షేత్రాలను కూడా ఆ తత్వంతో కూడినటువంటి భూసాయలను గుర్తించి అక్కడ తరంగాలతో కూడినటువంటి క్షేత్రాలను నిర్మించి పూజల మంత్రాలతో చేయడం జరుగుతుంది. దానికి మన శరీరానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఈ శరీరానికి చక్కగా వెన్నుపూస మధ్యలో ఎలాగుందో మన రేఖాంశంలో కూడా మన భూమికి ఇప్పుడు మన ఇండియా మీదకి వెళ్తుంది ఆ అక్షాంశం. అది మనం చేసుకున్న అదృష్టం కూడా. అది కరెక్ట్గా ఇండియా మిడిల్ నుంచి వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అటు ఇటుగా మిడిల్ నుంచి వెళ్తుంది. దీనిపైన పంచశైవ క్షేత్రాలు పెట్టారు. మనకు ఈ వెన్నుపూసలో నాడీ వ్యవస్థ ఫస్ట్ ఒక కణం నుండి ఒక నాడి బయలుదేరి దాని నుండి శాఖోపశాఖల నాడులు బయలుదేరి పిండము వృద్ధి చెందుతూ వెన్నుపూస తయారై బోన్స్, సప్త ధాతువులు అంటారు, 14 ధాతువులు ఉన్నాయి. వీటితోటి ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. మనకు ఈ వెన్నుపూసలో ఉన్న నాడుల కూడలు వేల కోట్ల నాడులు మనకు ఒక్కొక్క వెన్నుపూసకు మధ్యలో నుండి ఇలా బయటికి వస్తూ ఉంటాయి. శాఖోపశాఖలు చీలి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. ఆ నాడుల కూడలనే మనము షట్చక్రాలు అంటాం యోగశాస్త్రంలో. ఈ షట్చక్రాలలో ఉన్న నాడులు ఒక్కొక్క వెన్నుపూస దగ్గర ఉన్న నాడులు ఒక్కొక్క ప్లేస్లో కంఠంలో, హృదయంలో, పొట్టలో, తలపైన, భ్రూమధ్యంన ఇలా ఒక్కొక్క పేరు పెట్టి ఆజ్ఞాచక్రము, విశుద్ధ చక్రము, అనాహత చక్రము, మణిపూరక చక్రము, ఇలా సహస్రారము, స్వాదిష్టానము, మూలాధారము ఇలా పెట్టుకున్నాం మనం పేర్లు. దానికి తత్వాలు కూడా. సహస్రారం అంటే శూన్యమని, ఆజ్ఞ అంటే అర్ధనారీశ్వర తత్వం అని, విశుద్ధం అంటే స్పేస్ శూన్యమని, అనాహతం అంటే వాయువు అని, నాభికి వెన్నుపూసలో అగ్నితత్వం అని, వెన్నుపూస నాభి నుండి ఒక జానడు మనకు పొత్తికడుపు కింద వెన్నుపూసలో చక్కగా స్వాదిష్టాన చక్రం జలతత్వం అని, చిట్ట చివర వెన్నుపూస దగ్గర మూలాధార చక్రం పృథ్వీతత్వం అని ఇలా పెట్టుకున్నాం. అలాగే ఈ చేతులకు కూడా మన తత్వాలు ఉన్నాయి. ఒక్కొక్క వేలికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం, ఒక్కొక్క తత్వం. ఇది అగ్నితత్వము బొటన వేలు, చూపుడు వేలు వాయుతత్వము, మధ్య వేలు శూన్యతత్వము, అలాగే ఉంగరం వేలు పృథ్వీతత్వము, చిటికిన వేలు వరుణతత్వము జలతత్వం. అలాగే బుధుడు చిటికిన వేలు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రాచార్యుడు. ఈ కనిపించే ఈ స్థలం చంద్రస్థానం, ఇది కుజస్థానం. రాహుకేతువులను ఊహా చక్ర గ్రహాలుగా, ఛాయాగ్రహాలుగా తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహాధిపత్యం వచ్చినప్పుడు ఈ గ్రహాలు చెప్పుకున్నాంగా మనము, ఒక్కొక్క తత్వం ఒక్కొక్క గ్రహం. ఆ ముద్ర పెట్టినప్పుడు ఈ షట్చక్రాలలో కూడా గ్రహాధిపత్యాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వము ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఈ ముద్ర పెట్టగానే అక్కడ కనెక్షను, నరాల వైబ్రేషన్స్ కదులుతాయి. సాధన బాగా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు తెలుస్తుంది వైబ్రేషన్స్. ఇప్పుడు కథలనైతే కదులుతాయి. అక్కడ ఉన్న ఎప్పుడైతే ఆ తత్వానికి సంబంధించిన ఆ ఈశ్వర తత్వాన్ని మనం మనసులోకి తీసుకొని శ్వాస మీద దృష్టి పెట్టి ముద్ర పెడతామో, ఈ శ్వాస ఆ చక్రంలో కదలికలు తెస్తుంది. ముద్ర పెట్టినప్పుడు ఆక్సిజన్ అక్కడికి వెళ్తుంది. ఆ తత్వంలో చలనం వచ్చి అక్కడున్న ఆ శైవ క్షేత్ర లక్షణాలు, ఆ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈశ్వరుడే గొప్ప, నారాయణుడే గొప్ప ఇది కాదు.
నారాయణుడు గొప్ప, ఈశ్వరుడు గొప్ప, అందరూ గొప్పవాళ్ళు. కానీ షట్చక్రాలకి పంచభూతాత్మకమైన శైవక్షేత్రాలకు ఉన్న లింక్ ఇక్కడి నుంచి మరలా ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక 108 శైవక్షేత్రాలకు త్రిశూల్లోనే 108 ఉన్నాయి. కేరళ త్రిశూల్లోనే 108 శైవక్షేత్రాలు ఉన్నాయి. ఇలా ఎంతో ప్రాముఖ్యమైనది ఈ భారతదేశం, భరతఖండం. ఎన్నో ప్రమాణాలతో కట్టిన గుళ్ళు అన్నమాట ఇవన్నీ. ఇంత విశ్లేషణ ఉంది కాబట్టి, ఇంత అర్థం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే ముద్రల్ని మాత్రం మర్చిపోకుండా పాటించండి. మీ జీవితాలను ఆనందమయం చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకాలు మీరు చూయించుకున్నట్లయితే దక్షిణకు భయపడకండి. మీ శ్రమలు తొలగిపోవటానికి తగు సూచనలు ఇవ్వబడతాయి. వ్యక్తిగత జాతకాన్ని చూస్తే ఇప్పుడు మీకు రాశిలో చూపించే ముద్రల కంటే ఇంకా చాలా ముద్రలు మారిపోతాయి. గ్రహదోషాలకు జపహోమ తపాలు, ముద్రలు, మంత్రాలు ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మీరు తెలుసుకొని మీ జీవితాలను మంచి వైపు నడుపుకోండి. ఇక మా శ్రీ అష్ట్ర యోగ విద్యాపీఠంలో యోగా క్లాసులు, యోగా థెరపీ క్లాసులు స్టార్ట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. జనరల్ క్లాసులు కూడా స్టార్ట్ చేశాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.